ఆర్మీలో కుల మత ప్రాంత ఇలాంటి విభేదాలు ఏమైనా ఉంటాయా సార్? ఆర్మీలో అటువంటి టోటల్ ఏముండదు. ఆర్మీలో ఎన్ని మంది మేము ఉన్నాము, ఏ క్యాస్ట్ అని ఎవరు అడుగారు, ఏ క్యాస్ట్ అని ఏమీ లేదు. ఆ గుడి పోయినా, చర్చ్ పోయినా, మస్జిద్ పోయినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దీంట్లో ఇది ఉంటారు, అందరు పోయి జాయిన్ అవుతారు. సైన్యంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేదు అనుభవం ఏం లేదు, కానీ నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. ఏమని? అదే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఒక గవర్నమెంట్ వచ్చి మొత్తం సైన్యాన్ని డివైడ్ చేసేసింది. ఆఫీసర్ ర్యాంక్, ఈవెన్ ఆఫీసర్ ర్యాంక్ పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్నవాళ్ళు కూడా రాజేంద్రని నన్ను కౌలించుకొని మాట్లాడేవాళ్ళు. క్యాస్ట్ గీస్ట్ అని ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏమంటే ఇది డివిజన్ వచ్చేసింది. మొత్తం వీళ్ళు వచ్చి డివైడ్ చేసేసిండ్రు. కానీ బీజేపీ నాయకులు అంటున్నారు ఆర్ఎస్ఎస్ దేశాన్ని రక్షిస్తుంది, ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తుంది, ఆర్ఎస్ఎస్ అనేది ఒక కులం కోసమో మతం కోసమో పనిచేయట్లేదు, దేశాన్ని రక్షిస్తుంది ఆర్ఎస్ఎస్ అనేసి అంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను ఆర్మీలో పోయిన తర్వాతనే ఆర్మీది క్వాలిటీస్ ఏమి, ఎట్లా కలిసిమెలిసి ఉండాలా, ఎట్లా ఎట్లా భారతదేశం బాగుపడుతుంది నేను ఆర్మీలో పోయిన తర్వాత నాకు తెలిసింది. ఆర్ఎస్ఎస్ మేము పెద్ద కులాలు వీళ్ళందరూ మా కింద పనిచేయాలి, అది నేను గ్రహించిన. నేను 10th క్లాస్ స్టూడెంట్. నేను 1968లో ఆ రోజుల్లో ఈవి రామస్వామి పెరియార్ ఇక్కడ ట్రిమ్లగిరి లాల్ బజార్లో వచ్చిండు. ఆయన వచ్చి గుడి ముంగటనే ఒక పెద్ద మీటింగ్ వేసిండు. ఐఎమ్ ప్రెసెంట్ అట్ దట్ మీటింగ్. ఎస్, ఆయనతో కలిసి ప్రయాణం చేసిరా మీరు? ప్రయాణం చేసిన విన్నాను నేను మీటింగ్. నేను 10th క్లాస్ స్టూడెంట్. ఆయన ఏజ్ అప్పుడు 86. ఈవి రామస్వామి పేరు ఇద్దరు పట్టుకొని తీసుకొచ్చి ఆయన ఇట్లా ఇట్లా కూర్చోపెట్టిండ్రు. కూర్చోపెట్టి ఆయన వచ్చి అని ఒకటి మాట చెప్పిండ్రు, ఏమంటే దయచేసి బ్రాహ్మణ్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ లేచి వెళ్ళిపోండి, ఒకవేళ సత్యం మీరు వినాలంటే మీరు కూర్చోండి. అక్కడి నుంచి ఆయన మొదలుపెట్టిండి మీటింగ్. ఆయన మొదలుపెట్టి మీటింగ్ తర్వాత మొత్తం ఆయన చెప్పిండు 23 years ఆయన ఒక సాధు లేక లైఫ్ లీడ్ చేసిండు. ఆయన 23 years మొత్తం నేను ఒక సాధువుగా ప్రతి టెంపుల్లో పోయి నేను పూజ చేసుకొని ఒక్క టెంపుల్ కూడా భారతదేశంలో వదిలేదు. అన్ని టెంపుల్లో పోయినా. దాని తర్వాత 6 నెలలు నేను ఇదిలో హిమాలయలో తపస్సు కూర్చున్నాను. నేను ఎటువంటి లైఫ్ లీడ్ చేసుకొని వచ్చిన. దాని తర్వాత నేను బయట ఎందుకు వచ్చినా అంటే ఇదన్నీ వీళ్ళు మోసం చేస్తున్నారు. అందుగురించి ఆయన వచ్చి ఏం చెప్తాను, దేవుడే లేదురా, దేవుడు గుడి